హలో ఆల్. రెగ్యులర్గా ఒక కరెంట్ ఇష్యూ అనేటువంటి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ సెషన్లో నాసా 2024 సంవత్సరానికి సంబంధించి ఒక మిషన్ని షెడ్యూల్ చేయడం జరిగింది. సో దాని పేరే పేస్ మిషన్. సో ఈ యొక్క పేస్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం. సో పిఏసిఈ అంటే పి ఫర్ ప్లాంక్టన్, ఏ ఫర్ ఏరోసోల్, సి ఫర్ క్లౌడ్ అండ్ లాస్ట్ ఈ ఫర్ ఓషన్ ఎకోసిస్టమ్ మిషన్. సో ఈ పర్టికులర్ మిషన్ని నాసా 2024 సంవత్సరానికి సంబంధించి షెడ్యూల్ చేయడం జరిగింది. మరి ఈ మిషన్ ద్వారా వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, ఎలాంటి రీసెర్చ్ తెలుసుకోబోతున్నారు, ఎలాంటి అంశాలు ఇన్పుట్ అనేటువంటి తీసుకురావడం జరుగుతుంది. సో ఇక్కడ డిస్కస్ చేసే ముందు మనం ఓవరాల్గా ఈ పేస్ మిషన్లో ఎలాంటి ఎక్విప్మెంట్స్ అనేటువంటి ఇంక్లూడ్ చేశారు, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా తెలుసుకోవాలి, సందర్భంగా మీరు గమనించినట్టయితే సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ అనేటువంటివి ఆ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్స్ పేరు అనేటువంటివి కూడా ఇచ్చి, లేదంటే ఆ పర్టికులర్ ఈ యొక్క స్పేస్ క్రాఫ్ట్కి సంబంధించి కావచ్చు, ఆ మిషన్కి సంబంధించినటువంటి కీవర్డ్స్ అనేటువంటివి ఇచ్చి మనకి ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ మీరు గమనిస్తే పిఏసిఈలో ఏ ఫర్ ఏరోసోల్ అన్నాను. అసలు యాక్చువల్గా ఏరోసోల్ అంటే ఏంటి? ఈ యొక్క అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి మైన్యూట్ పార్టికల్స్, డస్ట్ పార్టికల్స్ అంటే కంటికి కనిపించినప్పటికీ కూడా అట్మాస్ఫియర్లో అవి ప్రజెంట్ అవ్వడం వల్ల ఎంతో ప్రమాదం అనేటువంటిది కూడా ఉంటుంది. ఉదాహరణకి సో టైనీ పార్టికల్స్ లైక్ స్మోక్ కానీ, డస్ట్ కానీ, అదర్ పొల్యూటెంట్స్ దట్ మే సీమ్ ఇన్కన్స్పీసియస్ అంటే కంటికి కనిపించకపోయినప్పటికీ కూడా అవి క్లైమేట్ పైన కానివ్వండి, అట్మాస్ఫియర్ చేంజెస్ పైన చాలా ప్రభావితం చేయడం జరుగుతుంది. అంటే ఈ యొక్క ఏరోసోల్స్కి సంబంధించి ఈ పేస్ మిషన్ అనేటువంటి స్టడీ చేయడం జరుగుతుంది. కేవలం ఒక ఏరోసోల్స్ గురించి మాత్రమేనా? కాదు. ప్లాంక్టన్ అంటే సముద్రంలో ఉన్నటువంటి ప్లాంక్టన్, అదేవిధంగా ఓషన్ ఎకోసిస్టమ్ గురించి, అదేవిధంగా ఇతర క్లౌడ్ పరంగా కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే ఈ యొక్క మిషన్ అనేటువంటి టార్గెట్. సో ఏరోసోల్స్ అనేటువంటివి సన్లైట్ని అబ్జర్వ్ చేసుకోగలుగుతాయి అండ్ దే కెన్ స్కాటర్ ద సన్లైట్ డిటర్మింగ్ ద అమౌంట్ ఆఫ్ సన్లైట్ దట్ రీచింగ్ టు ఎర్త్ సర్ఫేస్. అంటే భూమి మీదకి సూర్య కాంతి అనేది ఎంత వస్తుంది అని డిటర్మైన్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఈ ఏరోసోల్స్కి ఉందంటే అట్మాస్ఫియర్లో ప్రజెంట్ అయినటువంటి ఈ ఏరోసోల్స్ సన్లైట్ యొక్క స్కాటరింగ్ని, సన్లైట్ యొక్క రీచింగ్ని డిటర్మైన్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది, అట్మాస్ఫియర్లో మనకి ప్రాపర్ సన్లైట్ అనేటువంటిది రాకపోతే సో ఈ యొక్క భూమి పైన ప్రభావం అనేటువంటి పడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ ఏరోసోల్స్ అనేటువంటి ప్రజెంట్ అవ్వడం ద్వారా మనకి సన్లైట్ అనేటువంటిది కొంత డీవియేషన్ జరిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. సో ఈ పేస్ మిషన్ గురించి పూర్తిగా డీటెయిల్స్ చూస్తే దీంట్లో ఈ పర్టికులర్ పేస్ మిషన్లో అడ్వాన్స్డ్ పొలారిమీటర్స్ అనేటువంటివి ప్లేస్ చేయడం జరిగింది. అసలు పొలారిమీటర్ అంటే అర్థం ఏంటి? లైట్ యొక్క సోర్స్ని స్టడీ చేసేదాన్నే పొలారిమెట్రీ లేదా పొలారిమీటర్ అంటాం. అంటే ఇక్కడ మీరు ఏమర్థమవుతుంది, సూర్యకాంతికి సంబంధించినటువంటి ఇన్పుట్ ఏదైతే భూమి మీదకి వస్తుందో వాటి గురించి స్టడీ చేయడానికి, అంటే లైట్ యొక్క స్కాటరింగ్ గురించి స్టడీ చేయడానికి ఆర్ లైట్ యొక్క సోర్స్ గురించి స్టడీ చేయడం కోసం ఈ యొక్క పొలారిమీటర్స్ అనేటువంటివి రెండు ప్లేస్ చేయడం జరిగింది. సో ఆ రెండు ఏంటో కూడా ఒకసారి చూద్దాం. తర్వాత ఈ ఇంటర్ప్లే ఆఫ్ లైట్, ఈ లైట్ యొక్క స్టడీ చేసిన తర్వాత ఆ లైట్ అనేది ఏరోసోల్స్లోకి ఎలా వెళ్తుంది, క్లౌడ్స్ పరంగా ఎలా పాస్ అవుతుంది అండ్ కంట్రిబ్యూటింగ్ టు ఏ డీపర్ కాంప్రిహెన్షన్ ఫర్ దేర్ ఇంపాక్ట్ ఆన్ ఎయిర్ క్వాలిటీ అండ్ క్లైమేట్. సో గాలి యొక్క నాణ్యత పైన, అదేవిధంగా వాతావరణం పైన ఈ యొక్క లైట్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది దాని గురించి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పేస్ మిషన్ అనేటువంటిది కేవలం ఏరోసోల్స్ గురించి మాత్రమే కాదు, డీప్ రీసెర్చ్ అనేటువంటిది ఈ యొక్క ఓషన్ యొక్క కలర్ గురించి కూడా మనకి స్టడీ చేయబోతుంది. అంటే ఓషన్ కలర్ స్టడీ చేయడం కూడా ఈ యొక్క పేస్ మిషన్లో జరుగుతుంది. అంటే ఒకవైపు ఏరోసోల్స్ గురించి, అదేవిధంగా ఓషన్ ఎకోసిస్టమ్ గురించి, వీటన్నిటి గురించి మనకి ఈ యొక్క పేస్ మిషన్ అనేటువంటి స్టడీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు గమనించినట్టయితే ప్రైమరీ సైన్స్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ పేస్ ఏంటంటే ఈ యొక్క పేస్ మిషన్లో ప్రైమరీ ఇన్స్ట్రుమెంట్ ఏం ప్లేస్ చేశారు అంటే ఓషన్ కలర్ ఇన్స్ట్రుమెంట్. సో ఓషన్ కలర్ ఇన్స్ట్రుమెంట్ అనేటువంటిది ప్రైమరీగా ప్లేస్ చేయడం జరిగింది. సో తద్వారా ఏమవుతుందంటే ఓషన్ యొక్క కలర్ అనేది అల్ట్రా వైలెట్
అదే అల్ట్రావైలెట్ నుంచి షార్ట్ వేవ్ ఇన్ఫ్రారెడ్ వరకు ఎలాంటి చేంజెస్ అనేటువంటిది జరుగుతుంది అంటే ఈ యొక్క ఓషన్ కలర్ అనేటువంటిది ఈ యొక్క ఫ్రీక్వెన్సీలు ఎలా చేంజ్ అవుతుంది. సో అల్ట్రావైలెట్ నుంచి షార్ట్ వేవ్ ఇన్ఫ్రారెడ్ వరకు ఈ యొక్క ఓషన్ కలర్ అనేది ఎందుకు ఎలా చేంజ్ అవుతుందో మొత్తం కూడా స్టడీ చేయడం జరుగుతుంది. సో అందుకోసం మనకి ఓసిఐ అంటే ఓషన్ కలర్ ఇన్స్ట్రుమెంట్ అనేటువంటిది ప్లేస్ చేయడం జరిగింది. సో ఇందాక నేను చెప్పినట్టు పొలారిమీటర్స్ అనేటువంటివి ఎందుకు ప్లేస్ చేశారంటే లైట్ యొక్క సోర్స్ని స్టడీ చేయడం కోసం. అందుకే మనకి పొలారిమీటర్ అంటే అర్థం ఏంటి? ద ఇన్స్ట్రుమెంట్ విచ్ రీడ్ అబౌట్ ద సోర్స్ ఆఫ్ లైట్. సో లైట్ యొక్క సోర్స్ని కనుగొనేటువంటి అంశాన్ని మనం పొలారిమీటర్ అంటాం. ఇక్కడ 2 పొలారిమీటర్స్ ఇంక్లూడ్ చేశారు. ఒకటి SPX1 అంటే స్పెక్ట్రో పొలారిమీటర్ ఫర్ ప్లానెటరీ ఎక్స్ప్లోరేషన్. అంటే ఈ యొక్క గ్రహాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ఈ యొక్క లీడ్ తీసుకోవడం కోసం, వాటికి సంబంధించినటువంటి స్టడీ చేయడం కోసం స్పెక్ట్రో పొలారిమీటర్ ఫర్ ప్లానెటరీ ఎక్స్ప్లోరేషన్ అనేటువంటి ఇన్స్ట్రుమెంట్ ప్లేస్ చేశారు, అనేటువంటి పొలారిమీటర్ ప్లేస్ చేశారు. తర్వాత హైపర్ యాంగులర్ రెయిన్బో పొలారిమీటర్ HARP2. సో కొన్ని టర్మ్స్ అనేటువంటి మనకి ఇంపార్టెంట్. సో సింపుల్గా ఈ టర్మ్ అనేటువంటిది ఇచ్చి ఇది దేనికి సంబంధించినటువంటి ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ అనేది ఆర్ ఈ యొక్క పొలారిమీటర్ అనేది దేనికి సంబంధించినటువంటిది, ఇస్రోవా లేదా నాసానా ఇట్లా అడుగుతూ ఉంటారు. సో అలా గుర్తుపెట్టుకోవాలి. సో 2 పొలారిమీటర్స్, ఒకటి ప్లానెటరీ ఎక్స్ప్లోరేషన్ కోసం, మరొకటి రెయిన్బో పోలారిమీటరీ కోసం ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ అనేటువంటి ప్లేస్ చేయడం జరిగింది. సో ఈ 2 కూడా ఒకదానికొకటి కాంప్లిమెంటరీగా వర్క్ చేయడం జరుగుతుంది. వర్క్ చేసిన తర్వాత ఈ శాంప్లింగ్ అదంతా కూడా అక్యురేట్గా మనకి లైట్ సోర్స్ అంతా కూడా తెలియజేస్తుంది. తర్వాత దిస్ కాంబినేషన్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ ఇంప్రూవ్డ్ అట్మాస్ఫిరిక్ కరెక్షన్. సో మనకి వాతావరణంలో ఉన్నటువంటి మార్పులు ఏవైనా వస్తున్నట్టయితే వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనకి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ద కాంప్రహెన్సివ్ రేంజ్ ఆఫ్ ఏరోసోల్ అండ్ క్లౌడ్ సైన్స్ డేటా బియాండ్ వాట్ ఓసిఐ అలోన్ క్యాన్ అలోన్ కుడ్ అచీవ్. సో మనకి ఓసిఐ అనేటువంటిది ఎందుకు ఉంది? ఈ యొక్క ఓషన్కి సంబంధించినటువంటి కలర్ ఇన్స్ట్రుమెంట్ ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఓషన్కి సంబంధించినటువంటి కలర్ని కూడా ఇది రేంజ్ని బట్టి తెలియజేస్తుంది అనమాట. సో అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే పొలారిమీటర్స్ అనేటువంటిది ఎట్లా ఉంటాయో ఒకసారి చెప్తున్నాను చూడండి. ఇది లైట్ యొక్క సోర్స్. ఈ లైట్ యొక్క సోర్స్ నుంచి లైట్ అనేది ఇలా ట్రావెల్ అవుతుంటుంది. సో ఈ ట్రావెల్ అయ్యేటువంటి లైట్, స్కాటర్ అయ్యేటువంటి లైట్ని స్టడీ చేయడమే ఈ యొక్క పొలారిమీటర్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో టోటల్గా మనకి ఈ పేలోడ్లో ఏమేమి ఉన్నాయంటే ఓసిఐ, అదేవిధంగా స్పెక్స్ వన్, అదేవిధంగా HARP2 ఈ 3 ఇన్స్ట్రుమెంట్స్ కూడా మనకి స్పేస్ మిషన్లో భాగమై ఉండడం జరిగింది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఏం తెలుసుకోవాలి? నాసా అనేటువంటిది ఈ స్పేస్ మిషన్ని లాంచ్ చేయడం జరుగుతుంది 2024 సంవత్సరం నాటికి. సో P ఫర్ ప్లాంక్టన్, A ఫర్ ఏరోసోల్, C ఫర్ ఈ యొక్క క్లైమేట్, అదేవిధంగా ఈ ఫర్ ఓషన్ ఎకోసిస్టమ్. వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలు మనకి తెలియజేయడం కోసం ఈ యొక్క రీసెర్చ్ అనేటువంటి స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏమర్థమవుతుందంటే అట్మాస్ఫియర్లో ఏమైనా చేంజెస్ కానివ్వండి, క్లైమేట్లో చేంజెస్ కానివ్వండి, ఎయిర్ క్వాలిటీలో చేంజెస్ అనేటువంటి వచ్చినట్టయితే అవన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. సో ఇది స్పేస్ మిషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. Please do share this video as much as possible. Thank you so much. Have a nice day.